హలో, ఈరోజు మన రెసిపీ బ్లూబెర్రీ మఫిన్స్ అండి. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఏదైనా సరే మనం బేకింగ్ చేసుకోవాలి అంటే కొలత చాలా ముఖ్యం. దానికోసం 1 కప్పు మైదా పిండి, 3/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్, అలాగే సగం కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. ఎందుకంటే బ్లూబెర్రీ మఫిన్స్కి ఆల్రెడీ మనం ఫ్రూట్ ఫిల్లింగ్ వేస్తున్నాం కాబట్టి స్వీట్ కూడా ఉంటుంది కాబట్టి మనం షుగర్ తక్కువ వేసుకోవాలి. కొన్ని పాలు తీసుకొని 2 ఎగ్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మనకి కావాలి. సో ఫస్ట్ ఎగ్స్ని బౌల్లో బీట్ చేసుకుందాం. 2 ఎగ్స్ని బీట్ చేసి ఫస్ట్ ఇందులో వేసుకున్నాం. ఇన్ కేస్ ఎగ్ వాడకపోతే కనుక మీరు ఎగ్స్ ప్లేస్లో సగం కప్పు పెరుగు వేసుకోవచ్చు. ఫస్ట్ ఎగ్స్ని మంచిగా బీట్ చేయాలి. ఎగ్ బీట్ అయిన తర్వాత ఇందులో మనం షుగర్ పౌడర్ వేసేసుకోవాలి. షుగర్ పౌడర్ కూడా కరిగిన తర్వాత ఇందులో మనం వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్తో పాటు ఆయిల్ కూడా వేసేసుకోండి. మంచిగా బీట్ చేయండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా, కాఫీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూను బేకింగ్ సోడా వేసి ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేయాలి. సో ఇలా మొత్తం బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడ క్లీన్ చేసేద్దాం. మఫిన్ బ్యాటర్ రెడీ అయిన తర్వాత ఇదిగోండి, బ్లూబెర్రీది మనకి దొరుకుతుందన్నమాట, ఫ్రూట్ ఫిల్ అని చెప్పి. అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. మనం ఈరోజు తీసుకుంది బ్లూబెర్రీది. దీంతో మనం చీజ్ కేక్ చేసినా బాగుంటుంది, మఫిన్స్ చేసినా బాగుంటుంది. సో ఒక సగం కప్ అంతా వేసుకుందాం. విత్ ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట ఇందులో, బాగుంటుంది. మొత్తం మిక్స్ చేయకుండా కొంచెం అలా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు మఫిన్ కప్స్ పెట్టేసుకుందాం. త్రీ బై ఫోర్త్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేద్దాం. సో ఇలా ఇవి సెట్ అయిన తర్వాత ఓవెన్లో పెట్టేద్దాం. రండి. $180 25 మినిట్స్ నుండి 30 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. 25 మినిట్స్ తర్వాత ఒక్కసారి ఇలా స్టిక్ తీసుకొని పోక్ చేస్తే మనకి ఎక్కడ బ్యాటర్ అంటుకోకపోతే మఫిన్స్ రెడీ అయినట్టు. లేదా ఇంకొక 5 మినిట్స్ మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. సో మరి ఇంకొక 25 మినిట్స్ వెయిట్ చేద్దాం. 30 మినిట్స్ అయింది. ఓవెన్ని ఆఫ్ చేశాను. ఇదిగోండి, మఫిన్స్ చూడండి ఎంత బాగా పొంగాయో. ఇలా పోక్ చేసి చూస్తే ఎక్కడ మనకి బ్యాటర్ అంటుకోవట్లేదు, చూసారా? బయటికి తీద్దాం. ఇవి బ్లూబెర్రీ మఫిన్స్ అండి. మంచి పొంగాయి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి, వేడిగా ఉన్నాయి. ఇవి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకుంటే హ్యాపీగా 1 వీక్ వరకు ఏం పాడవు. మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో పాటు, మనం కూడా హ్యాపీగా తినొచ్చు. సో ఇలా సింపుల్గా బేకరీ ఐటమ్స్ ఇంకా చాలా తయారు చేసుకుందాం. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.